ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వికాస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే మన వీడియోలో మనం మునగాకు పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ ఈ మునగాకులో కాడలేమీ లేకుండా నీట్గా ఒలిచిపెట్టుకొని నీట్గా వాటర్లో కడిగి క్లీన్ చేసుకొని 1 ఫుల్ నైట్ నేను ఆరబెట్టేశానండి ఒక క్లాత్ మీద. ఈ విధంగా అప్పుడు పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నానండి మునగాకు. 45 గ్రాముల వెయిట్ ఉందండి ఈ ఆకు మొత్తం. ధనియాలు సగం కప్పు కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6-7 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఇక్కడ నేను 7 తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 3-4 యాడ్ చేసుకోండి, బాగుంటుంది. చిన్న గిన్నెలో చూపిస్తున్నది 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అండి. యాక్చువల్గా కొద్దిగా కరివేపాకుని యూస్ చేయాలి. నా దగ్గర కరివేపాకు అవైలబిలిటీలో లేదు, చాలా త్వరగా డ్రై అయిపోతుంది కరివేపాకు అని చెప్పేసి నేను ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటానండి కరివేపాకు. అప్పుడు బాగుంటుంది, మనకి స్టోర్ కూడా ఉంటుంది. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అండి. సో ఇంకా మన తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మనకి పాన్ బాగా వేడైన తర్వాత జస్ట్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మాత్రమే యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం పచ్చిశనగపప్పుని ఫ్రై చేసుకుందామండి. పచ్చిశనగపప్పు వేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ అట్లాగా ఫ్రై చేసిన తర్వాత ఇమీడియట్గా అందులోనే మనం మినపప్పుని యాడ్ చేద్దాము. ఇంకా మినపప్పు తర్వాత జీలకర్రని కూడా యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇవి ఫ్రై అయితే. 5 మినిట్స్కి మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము సపరేట్గా. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ని కానీ ఏమీ వేయకుండానే ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ధనియాలను కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను నేను. 3-4 నిమిషాల వరకు ఫ్రై చేశాను. మనకి ధనియాలు వేగినట్లు ఎలా తెలుస్తుంది అంటే ధనియాలు కొంచెం చిటపట్లాడతాయండి మనకి వేగిన తర్వాత. మంచి స్మెల్ కూడా వస్తుంది, అప్పుడు మనకి ధనియాలు వేగినట్లు అర్థం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, 4 మినిట్స్కి మనకి ధనియాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి, కలర్ కూడా మారాయి చూడండి. ఇప్పుడు మనం వీటిని కూడా సపరేట్గా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అదే ప్యాన్లో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు కలబెడుతూనే ఫ్రై చేశాను. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ని కానీ ఏమీ యాడ్ చేసుకోకుండా మునగాకు ఉంది కదా, మునగాకుని వేసి ఫ్రై చేసుకుందామండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ మునగాకుని కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలబెడుతూ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేశానండి. మనకి మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత సౌండ్ వస్తూ ఉంటుంది, అప్పుడు మనకి మంచిగా ఇవి వేగినట్లు అర్థం అన్నమాట మునగాకు. ఈ విధంగా మునగాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఇప్పుడు వీటిని 1 బై 1గా అన్నిటినీ కూడా పొడి చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని ఏ విధంగా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పుతో పాటుగా, వాటిని ఇంకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేద్దాము. వేసుకొని ఫస్ట్ కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా పొడి చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ధనియాలను వేద్దామండి. ధనియాలను వేసుకొని ధనియాలను కూడా బాగా మెత్తగా పొడయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాము. ధనియాలు కూడా బాగా మెత్తగా పొడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మునగాకుని ఇంకా ఇందాక తీసి పెట్టాం కదండి కరివేపాకు పొడి, ఆ కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలబెట్టుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామండి. ఉప్పు చూసుకోండి ఒకసారి, మీ టేస్ట్ కనుక కొంచెం తక్కువ అయినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ ఏం పర్వాలేదు. సో ఇప్పుడైతే మనకి ఈ మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇడ్లీ, దోశ, రైసు వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఈ పొడి.